పవర్ పవన్ కళ్యాణ్ గారు నటించబోయే మూవీస్లలో హరిహర వీరమల్లు ముందుగానే రిలీజ్ అవుతున్నప్పటికీ అభిమానులు మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చిత్రం మాత్రం ఓజీ అనేది ఓపెన్ సీక్రెట్. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ దీని నినాదంతో హోరెత్తిస్తున్నారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి. ఓజీ గోల ఆపమంటూ ఆయనే వేడుకున్న లాభం లేకపోయేది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఓజీని పూర్తి చేసి అమ్మయ్య అనుకోవాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా లేటెస్ట్ అప్డేట్. ఏప్రిల్, మే నెలలో వీలును బట్టి దైనన్ని డేట్లు ఇచ్చి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతలకు సమాచారం ఇచ్చారట పవర్ స్టార్. దానికి తగ్గట్టే దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానేళ్లు సెప్టెంబర్ రిలీజ్ సాధ్యాసాధ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టుగా టాక్. ఒకవేళ అన్ని అనుకూలంగా జరిగిపోతే ఓజీ దర్శనం త్వరగానే ఉంటుంది. దీని వెనక ఇంకో కారణం కూడా ఉంది. నెట్ఫ్లిక్స్తో చేసుకున్నటువంటి ఓటీటీ డీల్ ప్రకారం ఓజీ మూవీ ఈ ఏడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ జరిగిపోవాలి, లేదంటే ముందు ఇస్తామన్న భారీ మొత్తంలో ఒప్పందం ప్రకారం కోతపడుతుంది. అందుకే అలా జరగకుండా ఉండాలంటే ఉద్దేశంతో ఓజీ బ్యాలెన్స్కు సంబంధించిన ప్లాన్ను మారుస్తున్నారని వినికిడి. ఇప్పటిదాకా పవర్ స్టార్కు అవసరం లేని సీన్లు, ఎపిసోడ్లు అన్నీ పూర్తయిపోయాయి. హీరో మాత్రమే కొన్ని పెండింగ్. ఇదంతా నిజమైతే మాత్రం పవన్ అభిమానులకు 2025 స్పెషల్గా ఉండిపోతుంది. ఎందుకంటే తక్కువ గ్యాప్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 2 మూవీస్ చూసే ఛాన్స్ అయితే దక్కుతుంది. ఇకపోతే పవన్కు సినిమాల పరంగా ఉండే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, కానీ అదేమంతా అర్జెంట్ అయితే కాదు. పైగా రీమేక్ కావడంతో వేగంగా పూర్తి చేయొచ్చు. గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం. దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఓజీ సెప్టెంబర్లో వస్తే ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ముందుకో వెనుక్కో మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సైడ్ ఇవ్వకపోతే రిస్క్ మరి. ఇదిలా ఉండగా ఓజీ మూవీ నుంచి ప్రమోషన్స్లో భాగంగా మొదటి పార్ట్ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా లీక్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ బర్త్డేకి అఫీషియల్గా ఈ సినిమా నుంచి మొదటి పార్ట్ని రిలీజ్ చేస్తామంటూ మూవీ యూనిట్ అప్పట్లో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ పాటను వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు ఓజీ మూవీ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా అతి త్వరలో ఓజీ మూవీ ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి ఈ సాంగ్ ప్రేక్షకుల్ని ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది అనేది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఓజీని పూర్తి చేసి అమ్మయ్య అనుకోవాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా లేటెస్ట్ అప్డేట్. ఏప్రిల్, మే నెలలో వీలును బట్టి దైనన్ని డేట్లు ఇచ్చి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతలకు సమాచారం ఇచ్చారట పవర్ స్టార్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.